కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ వైభవం రోజురోజుకి విశ్వవ్యాప్తమవుతోంది. 7 శనివారాల వెంకన్నమయంతో పాటు కూటమి ప్రభుత్వ పాలనలో ఆలయ అభివృద్ధి మరింత వేగవంతమవుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. సోమవారం ఎంపీ గంటి హరీష్ మధుర్తో కలిసి స్వామివారిని దర్శించిన ఎమ్మెల్యే నూతనంగా ఏర్పాటైన దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 19 మంది సభ్యులతో ఏర్పడిన పాలక మండలిలో ముదునూరి వెంకటరాజు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టగా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా నియమితులయ్యారు. ఇది వాడపల్లి ఆలయ వైభవం ఎంతగా విస్తరించిందో సూచిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలో వారి అందరి యొక్క కొద్దిపాటి వివరాలు తెలుసున్న మట్టికి, అందులో కూడా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు. తెలుసున్న వివరాల మట్టికి వారి గురించి వివరిస్తారు. తర్వాత ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి, మరొక విశిష్ట అతిథి మన పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగ్ గారికి, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారికి, రాజోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య గారికి, మన జిల్లా అధ్యక్షులు సాయి గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారికి, డిసిఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రబాబు గారికి, మెట్ల రమణబాబు గారు టీడీపీ ప్రముఖ నాయకులు, వారి వేదిక చూస్తుందిగా కోరుతున్నాం. అల్లాడు స్వామినాయుడు గారు ఆడ చైర్మన్ గారు, వారిని కూడా వేదిక కోరుతున్నాం. అలాగే డిఎస్పీ గారు శంకర్ మల్లిమోహన్ గారు కూడా, వారిని కూడా వేదిక. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు శ్రీ గంటి హరీష్ మాధుర్ గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు వహిస్తూ వారు కూడా తిరుపతి ప్రోగ్రాం పెట్టుకున్నారు, వెళ్ళాలి అసలు రాత్రి. కానీ ఇది విషయం అంటే నేను బై రోడ్ అయినా వెళ్తాను, మధ్యాహ్నం దాకా పెట్టుగారు దాంట్లో పుచ్చిరాజు గారు, పుచ్చుబాబు గారు, వారితో పాటు మన జిల్లా పార్టీ అధ్యక్షులు నూతనంగా నియమితులైన గుత్తుల సాయి గారు, వారు ఇరువురు కూడా ఇప్పుడు 3 గంటలకి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారు. అయినా కానీ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మేము వెళ్ళాలి, వారిని అభినందించాలి, కలుసుకుని వెళ్దామనే ఆలోచనతో మళ్ళా విజయవాడ వెళ్ళి వారు తిరుపతి కూడా వెళ్ళాలి. అయినా ఎంతో అభిమానంతో విచ్చేశారు. అదేవిధంగా మన చైర్మన్ గారు వెంకటరాజు గారు, వారిని ధర్మకర్త స్వీకార సందర్భంగా చేయవలసిన ప్రమాణ స్వీకారం. మీ పేరు చెప్పండి సార్. శ్రీ ముదురు వెంకటరాజు. నేను వాడపల్లి గ్రామంలో వాడిపల్లి దేవాలయం చేసిన వెంకటేశ్వర దేవస్థానముకు ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తివంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయంగాను భయానద్వేష రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలవాడని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టం నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరస వహించగలవాడని దైవసాక్షిగా మనస్పూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. ఈనాడు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 19 మంది సభ్యులతో, ఎక్స్ అఫీషియో తోటి, స్పెషల్ ఇన్వైటీ తోటి కలుపుకుని 19 మంది సభ్యులతోటి పాలక మండలి నేడు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం. వారి యొక్క కొద్దిపాటి వివరాలు, ఎందుకంటే చాలా ఇతర జిల్లాల నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ అనకాపల్లి జిల్లా, కృష్ణా జిల్లా, తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా, ఇలా పలు జిల్లాల నుంచి కూడా అవకాశం కల్పించారు పాలక మండలిలో. వారి అందరి యొక్క కొద్దిపాటి వివరాలు తెలుసున్న మట్టికి, అందులో కూడా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు. తెలుసున్న వివరాల మట్టికి వారి గురించి వివరిస్తారు. తర్వాత
చైర్మన్ గారు వచ్చిన వెంటనే పాలక మండలి ప్రమాణ స్వీకారం 1 by 1 ఒకరి తర్వాత ఒకరిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ముందుగా ఆ పాలక మండలి సభ్యుల వివరాలు, వారు ఎక్కడి నుంచి పాలక మండలిలో నియమించబడ్డారు, వారి యొక్క వివరాలు ఏమైనా తెలియజేయాలని కోరుతున్నాను. ఈ రోజు ఈ గుడి లోపలికి అడుగు పెట్టి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే వరకు సంతోషంతో వెళ్తున్నారో అదే విధంగా ఇక్కడి నుంచి అదే విధంగా కొనసాగాలని మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరటం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా నాకు, ఎందుకంటే ఈ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అన్నప్పుడు మేము చాలా వరకు జిల్లా వ్యాప్తంగా ఉంటుందంటే 2 రాష్ట్రాలని కలిపి కూడా మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పదవులు ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే అందరూ ఒకే విధంగా బాధ్యత తీసుకుంటారని పూర్తి నమ్మకంతో మీ అందరినీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బాధ్యతలు మీరు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని పూర్తి నమ్మకంతో కూడా నేను మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుచుకున్నా. వారి యొక్క కొద్దిపాటి వివరాలు, ఎందుకంటే చాలా ఇతర జిల్లాల నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ అనకాపల్లి జిల్లా, కృష్ణా జిల్లా, తెలంగాణలో మహబూబాద్ జిల్లా, ఇలా పలు జిల్లాల నుంచి కూడా అవకాశం కల్పించారు పాలక మండలిలో. వారి అందరి యొక్క కొద్దిపాటి వివరాలు తెలుసున్న మట్టికి, అందులో కూడా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు, తెలుసున్న వివరాల మట్టికి వారి గురించి వివరిస్తారు. తర్వాత చైర్మన్ గారు వచ్చిన వెంటనే పాలక మండలి ప్రమాణ స్వీకారం 1 by 1 ఒకరి తర్వాత ఒకరిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. వివరాలు, వారు ఎక్కడి నుంచి పాలక మండలిలో నియమించబడ్డారు, వారి యొక్క వివరాలు ఏమైనా తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. దయవుంచి ఒక్కొక్కసారి అనౌన్స్ చేస్తున్నానండి, ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేయండి, మా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ గారు అధ్యక్షులు రాబోతున్నారు, ఆయన కూడా ఒక జనసమ్మతం వస్తుంది.